మేము ఎలా హెల్ప్ చేయగలుగుతాం వీళ్ళని? చూడమ్మా, రైతు అనేది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. దానికి ఒక్క బ్లాక్ అండ్ వైట్ సొల్యూషన్ ఉందని నేను అన్ను. కానీ రైతాంగం అన్నదాత అని మనం బిరుదిచ్చి వాళ్ళని పేరు పెట్టినప్పుడు రాష్ట్రపతి కాడి నుంచి రోడ్డు పక్కన ఉండేవాడికి అన్నం పెట్టేది వీళ్ళే. అవును, రైతు చెయ్యి ఎప్పుడు ఇలా ఇచ్చిందే గాని ఇలా చాపలేదు. అటువంటి రైతుకి తన సొంత కంచంలో భోజనం పెట్టుకునే శక్తి లేని పరిస్థితి. ఐఎమ్ సారీ, ఐ గెట్ అప్సెట్. వాళ్ళ నిస్సహాయత కాదు, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధిగా ముందుండి నా నిస్సహాయత పైన నాకు కోపం వస్తుంది. వడగళ్లు పడ్డాయి మొన్న ఖమ్మం జిల్లాలో. నిలవ పంట కండ్లు ముందు పడుకుండిపోయింది. ఏం చేస్తాడా రైతు? మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి అప్పడిగితే బ్యాంక్ మాకివ్వదు. మర్సిడీస్ బెంజ్ కొన్న జిఎస్టి ఎంత శాతం? మేము కొనుక్కుండే ట్రాక్టర్ కి మాకు జిఎస్టి ఎంత శాతం? మాకు ఇచ్చే సరుకు ఎంత చీప్ క్వాలిటీ, దానికి తగిన రేటు చూస్తే 3 రేట్లు. దీనికంటే బయట వెళ్ళి బజార్లో కొనుక్కోవటం మాకు మంచిది. ఆ విత్తనం వేస్తే అసలు పత్తి పంట ఎప్పుడైనా యాప చెట్టులాగా మీరు చూసారా? 15 అడుగులు 20 అడుగులు సరా పెరిగిపోయింది. ఖాతా లేదు, పోతా లేదు. కల్తీ సీడ్. మిర్చి సీడ్ మేము వేసుకుంటే అప్పు తీసుకొచ్చి భార్యలు మంగళసూత్రాలు పక్క ఊర్లో తాకట్టు పెట్టి పరువు పోకూడదని తాకట్టు పెట్టిన రైతుకి విత్తనం వేస్తే మొలవకపోతే ఏం చేయాలి? వాట్ డు యు డు? ఎవరి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టితే ఎవరు ఎవరు ఉద్ధరిస్తున్నారు? పైగా ఇది కాకపోతే బ్యాంకులు వచ్చి ఇంటికాడికి వచ్చి ఏం లేకపోతే తలుపు చౌకట్లు తీసుకెళ్లిపోతారా బ్యాంకులు? భార్య గ్రూపుల్లో పని చేసుకొని రూపాయి కట్టుకొని భర్త ఎన్పిఏ అయిపోయాడని చెప్పి భార్య గ్రూప్ నుంచి నువ్వు డబ్బులు వసూలు చేసుకునే బ్యాంకులు కూడా ఉన్నాయా? సొంత వాడే శత్రువు అయ్యి వేళ రైతులు చనిపోతూ ఉంటే ఎవడూ స్పందించక, గత సంవత్సరం ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు ఇచ్చారని చెప్పి మేమందరం గొంతులు చించుకొని నేను గొడవలు చేశాను. పెద్ద బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం, ఉత్తరాలు రాసాం, కంప్లైంట్లు ఇచ్చాం. మళ్ళీ ఏమైంది? వాళ్ళకే మళ్ళీ లైసెన్సులు ఇచ్చారు. వాళ్లే మళ్ళీ మా జిల్లాకు వచ్చి మా పేదరికాన్ని, మా నిస్సహాయతని ఎక్కిరిచ్చే విధానంగా విత్తనం కొనక ముందు భూమి దున్నే కాడి నుంచి మార్కెట్ కి రైతు వెళ్లే వరకు ప్రతి అడుగులో రైతును ఎలా దోసుకుందాం, ఎలా మోసం చేద్దాం, వీళ్ళని ఎలా కించపరుస్తాం, వీళ్ళ దగ్గర నుంచి ఎంత సంపాదించుకుందాం, వీళ్ళని ఎట్లా పీల్చుకు తిందామని విధానం తప్పితే నిజంగానే రైతు అన్నదాత అనేది ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తుంది. అప్పుడు ప్రతి నాయకుడు వెళ్లి మా ఊర్లలోకి తిరిగి వీళ్ళంతా అన్నదాతలు, మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము అని ఏమి ఇవ్వరు. 3%, 11%, 22% ఇంట్రెస్ట్ కట్టుకొని పీల్చుకు తినేస్తారు. అప్పుడు రైతు ఏం చేస్తాడబ్బా? సైనికుడు ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి నిస్వార్థ సేవగా వాడు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళు ముందుకెళ్తారో, ఒక రైతు కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు. రైతు పైన ఉండే భారం భార్యకి పిల్లలకి తగలకూడదని కనీసం అలా వాళ్ళు మిగిలిపోతారని ఆత్మహత్య చేసుకుంటాడు. తను పిలిస్తే పలికేవాడు ఎవడు లేడని అన్నదాత అని పిలిచిన వాడు తలుపులు మూసేసి ఉన్నది కాస్త కూడా తీసుకెళ్లిపోతాడని అది మిగిలి పెట్టుకోవాలని ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకు ఉన్న పరిస్థితి. ఐఎమ్ సారీ.